ఈ సీడీ మిల్లుకెళ్తున్న మీ ఆయన చేతిలో పడితే మీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించి. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. కోరుకున్న వాడితో కలిసి జీవించడం కోసం కుటుంబానికి దూరమైన బాధ లేదన్నట్టు మాట్లాడుతోంది. ఏంటి కళ్యాణి, కుటుంబానికి దూరం అవ్వాలనుకోవడం ఏంటి? తనకేమైనా పిచ్చా? నేను వెళ్ళొస్తాను పంతులు గారు. ఈ రోజు ఆలస్యం చేయకుండా వచ్చేయండి. అయ్యో, మీరు ఆ మాత్రం చెప్పాలా? ప్రతి సంవత్సరం అమ్మగారు ఆబ్దికం నేనే పెడుతున్నాను. నాకు ఆ మాత్రం గుర్తుండదు. అసలు నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. అయినా మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? పనివాడితో కబురు పెట్టుంటే సరిపోయేది కదా. ఏమోనండి, నా భార్య తద్దినం విషయంలో అన్ని పనులు నేనే స్వయంగా చూసుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు తెలుస్తోందా ఆ బాధ ఏంటో? 10 సంవత్సరాలుగా ఆ బాధ నేను అనుభవిస్తున్నాను. శివరామకృష్ణయ్య, నేను అనుభవిస్తున్న బాధే నువ్వు అనుభవించి తీరుతావు. ఈ చేతులతో నా భర్తకు పిండం పెడుతున్నప్పుడల్లా నీకు పిండం పెట్టే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఏంటమ్మా మాటలు? అంత పెద్ద ఆయన్ని పట్టుకుని ఈ రోజు నేను ఇంత నరకం అనుభవిస్తున్నానంటే దానికి కారణం ఈ పెద్ద ఆయనే. చాలేవమ్మా, చెప్పొచ్చావు. నీ భర్త చేసింది ఇక్కడెవరికి తెలియదనుకున్నావా? అందరికీ నా భర్త చేసిన తప్పే కనిపిస్తుంది, కానీ ఈయన వల్ల నాకు జరిగిన అన్యాయం మాత్రం కనిపించట్లేదు. అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. నీ భర్త అనవసరంగా ప్రాణాలు తీసుకున్నాడని ఊరు జనం అనుకుంటున్నారు. నీ భర్త ఆవేశంలో తప్పు చేస్తే నువ్వు శివరామకృష్ణ గారిని తప్పు పడతావేమిటి? మీలాంటి వాళ్ళ అండ చూసుకునే ఈ పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఏంటమ్మా, ఆడదానివి కదా అని ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. పంతులు గారు, మీరు ఒక్కసారి ఊ అనండి, ఊరందరూ కలిసి ఆవిడ ఊరు దాటించేస్తాం. అంతకన్నా మీరేం చేయగలరు? అయినా నేను ఈ ఊర్లో ఉంటోంది ఈ ఊరి మీద మమకారంతోనూ ఇక్కడి మనుషుల మధ్య మానవత్వం ఉందనో కాదు, ఈ శివరామకృష్ణ అంతం చూడ్డానికి. నువ్వు ఒక్కదాని శాపనార్థాలు పెట్టినంత మాత్రాన ఆయనకి ఏమీ కాదు. ఈ ఊరంతా ఆయన బాగు కోరుకుంటోంది. ఆయన బాగుండాలని ఊరు కోరుకోవచ్చు, ఊరు బాగు కోసం ఆయన ఆలోచించొచ్చు, కానీ నా ఉసురు మాత్రం ఆయనకి తగలకుండా పోదు. నాశనం అయిపోతావు శివరామకృష్ణయ్య, భక్తి కొట్టుకుపోతావు.
మీరు ఆవిడ మాటలేమీ పట్టించుకోకండి. దేవుడి మీద దుమ్మెత్తి పోసి పాపం మూట కట్టుకుంది, ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తుంది. వద్దు పంతులు గారు, బ్రాహ్మణుడి నోట శాపనార్థాలొద్దు. తనకు అన్యాయం జరిగిందని ఆ ఆవేదన అలా వ్యక్తం చేస్తోంది. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటుంది. వస్తాను. వదినా, నా సరుకుల లిస్టు రెడీ అయిపోయింది, ఒకసారి చూడు. అయ్యో వదినా, పంచదార రాయడం మర్చిపోయావు. అయ్యయ్యో, అసలు ముఖ్యమైనది అదే కదా. వచ్చినోళ్ళందరికీ కాఫీలు టీలు పెట్టివద్దు, ఇటివు. పంచదార. హుష్, అబ్బబ్బబ్బా, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఎప్పుడు పూర్తవుతాయో ఏమిటో. మనం ఇంకా ఇల్లు కూడా కడగలేదు వదినా. ఎందుకంత కంగారు పడతావు వదినా? ఇంట్లో ఆడవాళ్లు 3 ఉన్నాం. తలా ఒక పని అనుకుంటే చిటికలా అయిపోతుంది. 3 కాదు పిన్ని, 4 ఉన్నాం. నన్ను మర్చిపోయారా పిన్ని? అయ్యో, ఏదో అలవాట్లా అలా అన్నానమ్మా, నువ్వేం ఫీల్ అవ్వకే. నేనేమీ ఫీల్ అవ్వడం లేదు పిన్ని, ఊరికే అన్నాను. ఈరోజు నానమ్మ ఆబ్దికం కదా, మరి ఒక్కరు కూడా నాకే పని చెప్పడం లేదు. చెప్పొద్దని కాదు కృష్ణ, కానీ నువ్వు అత్తయ్య గారి ఆబ్దికం పనుల్లో మాతో కలిసి పనిచేస్తున్నావని తెలిస్తే మావయ్య గారు కోప్పడతారని. అవును కృష్ణ, నాన్నగారు నిన్ను చూస్తేనే మండిపడుతున్నారు. అలాంటిది నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకున్నావు అంటే అస్సలు ఊరుకోరు. వద్దు కృష్ణ, ఈ కార్యక్రమం అయ్యేంతవరకు నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా. అదేంటత్తయ్య, దగ్గరవ్వాలని నేను చూస్తుంటే మీరు దూరంగా ఉండమంటున్నారు? అయినా దూరంగా ఉండడం మొదలు పెడితే ఆ దూరం ఇంకా దూరాన్ని పెంచుతూనే ఉంటుంది, కానీ దగ్గరవ్వడానికి అవకాశమే ఉండదు. ఏదో నా అదృష్టం బావుండి మీ అందరితో ఉండే అవకాశం దక్కింది. కానీ నానమ్మ ఆబ్దికం రోజు నేను ఒక్క చిన్న పని చేసినా నాకు ఆ తృప్తి కూడా కలుగుతుంది. తాతయ్య నన్ను ఎన్ని మాటలన్నా పర్వాలేదు, నేను భరిస్తాను. కానీ సంవత్సరానికోసారి మాత్రమే నానమ్మ కోసం పనిచేసే అదృష్టం వస్తుంది. అది నాకు కల్పించండి పిన్ని, ప్లీజ్. అది కాదు కృష్ణ. అత్తయ్య, మీరు ఇంకేం మాట్లాడకండి, పదండి పదండి, పళ్ళు చూసుకుందాం. వదినా, నువ్వు కృష్ణ వెళ్ళి అత్తయ్య గారి ఫోటోను అలంకరించండి, నేను మిగతా పనులు చూసుకుంటాను. అలాగే వదినా. పదండి అత్తయ్య, వెళ్దాం. కృష్ణ, నీకెంత ఓపికేంటమ్మా? మా అన్నయ్య అయితే మాటంటేనే పడేవాడు కాదు, కానీ నువ్వు మాత్రం ఎన్ని మాటలన్నా భరిస్తున్నావు, ఎంత అవమానం జరిగినా సహిస్తున్నావు. ఒక్కసారి మాట కాదని వెళ్ళిపోయినందుకు మా నాన్న చాలా నరకం అనుభవించారత్తయ్య. అందుకే నన్ను ఆయనలా కాకుండా ఓపిక, అనుకువ, నేర్పుతో పెంచారు. ఆవేశంలో అనర్థాలే జరుగుతాయని తను తెలుసుకున్నారత్తయ్య. పదత్తయ్య, వెళ్దాం. అత్తయ్య, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటమ్మా? ఇందాక నేనొక సంఘటన చూశానత్తయ్య. తాతయ్య పూజారి గారి ఇంటి నుండి వస్తుంటే అక్కడికి ఒక ఆవిడొచ్చి తాతయ్యని నానా మాటలు అంది. నాకు ఆశ్చర్యం వేసింది అత్తయ్య. తాతయ్య కూడా తలదించుకుని నిలబడ్డారు. తాతయ్య గొప్పతనం ఏంటో, ఈ ఊరి జనం తాతయ్యకిచ్చే గౌరవం ఏంటో ఈ ఊళ్ళో అడుగుపెట్టినప్పుడే నాకు అర్థమైంది. ఈ ఊరంతా ఆయన్ని దేవుడిలాగే భావిస్తున్నారని తెలుసు, కానీ ఆయన్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారని ఈ రోజే తెలిసింది.
నువ్వు మాట్లాడేది సుధా గురించే కదా? ఆవిడ పేరు నాకు తెలియదు, కానీ ఆవిడ మాటల్లో మాత్రం తాతయ్య మీద ద్వేషం ఉందని అర్థమైంది. ఆవిడ అన్ని మాటలు అంటున్నా, దుమ్మెత్తి పోసినా తాతయ్య మాత్రం ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదత్తయ్య. పంతులు గారు మాట్లాడాలని చూసినా అడ్డుకున్నారు. అసలు తాతయ్యకి ఆవిడ నోట మాటలు పడాల్సిన కర్మేంటత్తయ్యా? అదేనమ్మా విచిత్రం. మా నాన్నగారు ఏ విషయంలోనూ తప్పు చేయలేదు. ఇంట్లో వాళ్ళకి, ఊళ్ళో వాళ్ళకి అందరికీ ఆ విషయం తెలుసు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం తను తప్పు చేశాను అని, ఆ తప్పు వల్ల ఒకరి జీవితం బలే అయింది అని నాన్నగారు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. కానీ ఆయన చేసింది తప్పు కాదు కృష్ణ. అసలేం జరిగిందత్తయ్యా? కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన కృష్ణ. అయ్యా, అది తప్పు చేసింది వాడమ్మా, వాణ్ణే మాట్లాడి నువ్వు. సూర్యం, మాట్లాడవేనరా? మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే. నా తీర్పు చెప్పమంటావా? వాణ్ణి ఇంకా ఎందుకయ్యా అడుగుతారు? వాడు తప్పు చేశాడు. నెత్తికున్న ఈ కట్టే వాడి క్రూరత్వానికి నిదర్శనం. అవునయ్యా, అప్పిచ్చినందుకు మాకు తిరిగి బాగానే అప్పచెప్పాడు. పాపం పెళ్ళాం పిల్లలున్నాడు కదా, ఏదో వ్యవసాయం చేసుకుని బతుకుతాడని అప్పిచ్చాం బాబు. ఈడికి అలవాటైపోయింది. అందర్నీ అప్పడగటం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉండి కూడా భార్యతో లేడని చెప్పించాడండి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే హాయిగా మంచం మీద కూర్చొని సారాయి తాగుతున్నాడండి. డబ్బులు ఎప్పుడిస్తామని నిలదీస్తే రాత్రికి పొలం దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకోమని చెప్పాడు బాబు. నేను ఈ మాటలు నమ్మి పొలం దగ్గరికి వెళితే అప్పటికే పీకల దాకా తాగేసి ఉన్నాడు. అప్పు తిరిగి ఇవ్వకపోగా అనరాని మాటలంటూ నన్ను కర్రతో చితక్కొట్టాడండి. ఎరా, ఇతను చెప్పింది నిజమేనా? మాట్లాడమే. ఇతన్ని కొట్టింది నువ్వేనా? అవును, నేనే కొట్టాను. ఇప్పుడేంటి? ఏంటా సమాధానం చెప్పడం? ఒళ్ళు కొవ్వెక్కిందా ఏంటి? తాగున్నాను, తలతెక్కగా మాట్లాడాడు, అందుకే కొట్టాను. ఎంత ధైర్యంరా నీకు? తప్పు చేసింది కాకుండా అది తప్పు కాదన్నట్టు మాట్లాడతావా? అప్పు తీర్చమని అడిగితే ఇచ్చిన వాళ్ళనే కొడతావురా? నా బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న డబ్బయ్యా, ఈయన్ని ఆదుకుందామని ఇచ్చానయ్యా. కానీ ఈడు మా బతుకులతోనే ఆడుకోవాలని చూస్తున్నాడయ్యా. వచ్చే వారమే నా కూతురు పెళ్ళయ్యా, అందుకే ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగాను. కానీ మీరాగండి. తప్పు తనే చేశాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి శిక్ష తప్పదు. నిజం బాబు, మీరు చెప్పింది అక్షరాలా నిజం. కానీ నేను చేసిన తప్పు మీరు అనుకుంటున్నట్టు వీడి దగ్గర అప్పు తీసుకోవటం కాదు, ఈ ఊళ్ళో పుట్టటం. అదేనయ్యా, అదే నేను చేసిన పెద్ద తప్పు. పోనీ అక్కడితో ఆగానా? లేదు, తప్పు మీద తప్పు చేస్తూనే పోయాను. ఊరుకోవయ్యా, అయ్యగారికి ఎదురు మాట్లాడతావేంటి? నోరు మొయ్యవే, నీకేం తెలీదు. నేను చేసిన తప్పులన్నీ అయ్యగారి ముందు ఒప్పుకోవాలి. ఏం దగ్గర? ఏమిటి నువ్వనేది? అదేనయ్యా, నేను ఈ ఊళ్ళో పుట్టటమే నేను చేసిన మొట్టమొదటి తప్పు. ఈ ఊరుని నమ్ముకుని బతకాలనుకోవటం నేను చేసిన రెండో తప్పు.
ఈ నీళ్లను నమ్ముకుని రొయ్యల చెరువు పెట్టడం ఇంకా పెద్ద తప్పు. మొదటిసారి చెరువులో రొయ్యలన్నీ రోగం సోకి చచ్చిపోయినప్పుడు నా కర్మ అనుకుని ఇంకోసారి కూడా అదే రొయ్యల చెరువుకు పెట్టుబడి పెట్టడం ఇంకా 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 నేను చేసిన పెద్ద తప్పు. అలా నష్టం వచ్చిన ప్రతిసారి అప్పు తెచ్చి మరీ భార్యా బిడ్డల్ని పోషించుకోవటం అది కూడా ముమ్మాటికి తప్పే. జరిగింది పూడ్చలేని నష్టం అని తెలిసి పురుగుల మందు తాగకుండా భార్యా బిడ్డల గురించి ఆలోచించి ఇంగ్లీష్ మందు తాగుతూ నష్టాన్ని మర్చిపోవాలనుకోవటం ఇంకో తప్పు. నన్ను క్షమించండి అయ్యా. ఏమిట్రా తలతిక్క సమాధానాలు? పొద్దున్నే తాగేవా ఏంటి? లేదయ్యా, కొట్టు. నేను చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకుంటున్నాను. ఇది కూడా తప్పేనా? లేకపోతే ఏంటండి, నేను కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ వచ్చి ఓదార్చలేదు కానీ నేను తాగిన మైకంలో ఒక్క పొరపాటు చేసినందుకు పంచాయతీ పెట్టారు. పంచాయతీ ఇదొక ఊరు, వీళ్ళు పెద్ద మనుషులు. ఊరుకోవయ్యా, నీకు దండం పెడతాను. అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది, కొంచెం గడువిప్పించండి అయ్యా. వాళ్ళ బాకీ నేను తీరుస్తాను. ఏంటే నువ్వు తీర్చేది? నువ్వు పడుకుని సంపాదించినా ఆ బాకీ తీర్చలేం. సూర్యం, అయ్యా అయ్యా, ఆడేదో రాత్రి తాగింది దిగక అలా వాగుతున్నాడు. మీరు శాంతించండి అయ్యా. ఎందుకే ఆయన్ని బతిమలాడతావు? నేనేం తప్పుగా అనలేదే. బాకీ తీర్చడం నా వల్ల కాదు అన్నాను. ఇదిగో నేను తీర్చను. ఏం చేసుకుంటారో చేసుకోండి. చూసారా శివరామకృష్ణ గారు ఎలా మాట్లాడుతున్నాడో? ఇంకా వాడితో మాట్లాడనవసరం. వాడికి ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. ఏంటి కొత్తగా మీరు నాకేసే శిక్ష? అసలు నేను ఈ ఊళ్ళో ఉండటమే నాకు పెద్ద శిక్ష. అసలు ఈ ఊరే ఒక దరిద్రం. ఇక్కడ పీల్చే గాలే విషం. ఈ ఊళ్ళో నీళ్లు మురికి నీళ్లతో సమానం. బ్రతకటానికి అప్పు చేశాను, కానీ ఆ అప్పే నా చావుకి దారి తీస్తుంది. ఉన్న ఎకరంలో రొయ్యలు పెంచితే లాభం వచ్చి జీవితం బాగుపడుతుందని భ్రమపడ్డాను. కానీ ఈ నేలలో నీతి లేదని తెలుసుకోలేకపోయాను. నేను పుట్టిన నేలే నా మీద పగబట్టింది, నన్ను సర్వనాశనం చేసింది. ఇది బ్రతుకునిచ్చే ఊరు కాదయ్యా, నా బతుకుని కాల్చి బూడిద చేసే శ్మశానం. నోర్మోయ్, ఇంకొక్క మాట నోరు జారావో జాగ్రత్త. ఇక్కడున్న వాళ్ళందరికీ ఈ ఊరు కన్న తల్లితో సమానం రా. అలాంటి ఊరినే తప్పు పడతావరా? అప్పు చేసింది నువ్వు, దాన్ని తీర్చకుండా తప్పు చేసింది నువ్వే. ఊరిని ఎందుకు రాడిపోసుకుంటావు? నీ చేతగానితనానికి ఊరేం చేసిందిరా? ఈ ఒక్క కారణం చాలు నిన్ని ఊరు దాటించడానికి. ఆ పని చేయండి అయ్యా, ఆ పని చేయండి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. రై, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు బాబు. తప్పు జరిగితే శిక్ష వేయటం తప్ప ఎక్కడ తప్పు జరిగిందని ఆలోచించని ఈ పెద్ద వయసుతో మాట్లాడుతున్నా. నీకు దండం పెడతానయ్యా, నువ్వు నోరు మూసుకునుండు. అయ్యా, ఆడి మాటలు పట్టించుకోకండి అయ్యా. ఆడు మతి లేక మాట్లాడుతున్నాడు. అప్పు తీర్చలేనని చెప్పలేక తప్పు ఈ ఊరి మీద నెట్టేస్తున్నాడు. దయ చూపించండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. కొంచెం గడువిప్పించండి అయ్యా. ఇప్పుడు ముఖ్యం గడువు కాదు, తీసుకున్న అరువు. అరువు చెల్లించడం నాకు కుదరదయ్యా. మీరేం చేసినా నా వల్ల కాదు, అంతే. నీ వల్ల కాదన్నంత మాత్రాన్ని నిన్ను వదిలేస్తాననుకుంటున్నావేమో. ఆ అప్పు తీర్చేంత వరకు నిన్ను వదలడం అన్నది జరగదు.
అందరూ వినండి. ఏరు దాటగానే తెప్ప తగలబెట్టే మనస్తత్వం వీడిది. వీడు మన ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఏ వెళ్ళేస్తారా? అయితే సరే, సంతోషంగా పోతాం. నాకు అదే కావాల్సింది. రాయే, రా పోదాం. ఆగు. అప్పు తీర్చకుండా ఎలా వెళ్తావురా? ఏంటండి ఇది? వీలేస్తానంటారు, వెళ్ళనివ్వరు. తమాషాగా ఉందా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. వెలేస్తున్నది నిన్ను మాత్రమే, నీ భార్య పిల్లల్ని కాదు. ఏ ఊరినైతే నువ్వు తూలనాడేవో అప్పుడే ఆ ఊర్లో బ్రతికే అర్హత నువ్వు కోల్పోయావు. కానీ నువ్వు తీసుకున్న అప్పు తీర్చకుండా వెళితే నీకు అప్పు ఇచ్చిన వాళ్ళు అన్యాయం అవుతారు. అందుకే నువ్వు తీర్చాల్సిన అప్పుకి పూచీకత్తుగా నీ భార్య బిడ్డలు ఈ ఊళ్ళోనే ఉంటారు. అప్పు తీరిన తర్వాత నీకు నీ కుటుంబానికి ఈ ఊరితో రుణం తీరిపోతుంది. ఏంటండి అన్యాయం? పూచీకత్తుగా ఉంచుకోవటానికి ఆమె ఏమన్నా వస్తువా? నా భార్య. అసలు మీరు మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? మరి నువ్వు మాట్లాడే మాటల్లో అర్థం ఉందా? నువ్వు తప్పు చేసి ఊరిని తప్పు పట్టడం నా దృష్టిలో నువ్వు చేసిన అతిపెద్ద నేరం. అప్పు తీర్చలేను, మీరే ఏదో ఒక దారి చూపించండి అని ఉంటే నిన్ను కాపాడే ప్రయత్నం చేసి ఉండేవాడిని. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ ఊరిని దరిద్రం అన్నావో అప్పుడే ఆ ఆలోచన తుడిచిపెట్టుకుపోయింది.